అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 80వ భాగం. రచయిత జె. సుజాత గారు. తను బయటికొచ్చేసరికి అదే పనిగా వైబ్రేట్ అవుతున్న ఫోన్ చేతిలోకి తీసుకొని అభి దగ్గర నుంచే కాల్ రావడంతో ఐసుకి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుగా అయ్యి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి అభి గారు అని అంటుంది. ఆ ఐసు అని అభి అనేసరికి అప్పటి వరకు అభి కోసం తను పడిన టెన్షన్‌తో అతని మాట అభి నోటి వెంట నుంచి తన పేరు వినపడగానే ఐసుకి దుఃఖం పొంగుకొస్తుంది. నా కోసం చాలా కంగారు పడి ఉంటావు కదా! సారీరా నీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకున్నా. కానీ అప్పటికప్పుడు డైరెక్టర్ ఆ షాట్ ఫిక్స్ చేయడం, అప్పుడే అక్కడికి వెళ్ళే టైంలోనే నా మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడం. సారీ ఐసు. నిన్ను చాలా కంగారు పెట్టాను. నువ్వు చాలా కంగారు పడుంటావు అని అభి చాలా సున్నితమైన వాయిస్‌తో అంటాడు. ఐసు అతనికి సమాధానం చెప్పకపోగా అట్నుంచి ఐసు నుంచి వస్తున్న వెహికల్ సౌండు తను ఏడుస్తోందని అర్థమైన అభి ఐసు ప్లీజ్ ఇప్పుడిలా ఏడుస్తూ నాకేదోలా ఉంది. నేను ఆల్రెడీ ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాను. రేపు ఎర్లీ మార్నింగ్ కల్లా నీ ముందర ఉంటా అని అభి అనగానే అప్పటి వరకు ఉన్న బాధ మొత్తం పోయి కళ్ళు తుడుచుకుంటూ బాధ ప్లేస్‌లో కోపం వచ్చి అభి గారు మీరు నన్ను ఎంత కంగారు పెట్టారో తెలుసా అసలు? మీకు అసలు భార్యాపిల్లల మీద అస్సలు ప్రేమ లేదు. నాకు మీ మీద చాలా కోపం వచ్చింది. నేను మీతో మాట్లాడనని ఐసు అనేసరికి అభి పెదవులపై చిన్న చిరునవ్వుతో నాకు తెలుసు నా ఐసు నాతో మాట్లాడకుండా ఎక్కువ సేపు ఉండలేదు కదా! చూద్దాం అది కూడా అని జాగ్రత్తగా ఇంటికి రండి. కానీ కాల్ కట్ చేస్తుంది ఐసు కోపంగా. నేనంటే అస్సలు ప్రేమ లేదు మీకు అని బెడ్‌పై మఠం వేసుకొని కూర్చున్న ఐసు ఎంత ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మాత్రం పక్కన ఉన్న ఎవరో ఒకరి ఫోన్ తీసుకొనైనా నాకు కాల్ చేసి చెప్పొచ్చు కదా! ఈరోజు రాను. కొంచెం టైం పడుతుంది అని. నా మీద మీకస్సలు ధ్యాసే లేదు. ఎలాగో పెళ్లయిపోయింది కదా! అదే ఇంట్లో పడి ఉంటుంది. ఎక్కడికి పోతుంది అని ధీమా. పైగా పిల్లల్ని వదిలి అస్సలు వెళ్ళదు. నా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా నన్ను తప్పక భరిస్తుంది అని అనుకుంటున్నారు అని అంటూ గొనుక్కుంటూ ఉన్న ఐసు లేచి డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు వెళ్లి బొట్టు పెట్టుకొని హెయిర్‌ని కాంబ్ చేసుకొని కిందకు వెళ్తూ నేను మీతో అస్సలు మాట్లాడను అభి గారు అని అనుకుంటుంది మనసులో. అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ 3కే అభి హైదరాబాద్ వచ్చేస్తే రంజిత్ అభిని తీసుకొని రావడానికి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తాడు. అప్పటికే రాజీ గారు, వినయ్ గారు పిల్లలు పడుకుంటే మార్నింగ్ 8కే మీటింగ్ ఉండడంతో పడుకోమని ఐసు చెప్పినా కూడా వినకుండా ఐసుతో పాటు ఫస్ట్ ఫ్లోర్ హాల్‌లో అభి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది శ్వేత. అభిని పిక్ చేసుకొని ఇంటికి వచ్చిన రంజిత్ ఇద్దరూ మాట్లాడుకుంటూ పైకి వస్తారు. అభిని చూడగానే ఐసు కళ్ళలో ఒక మెరుపు కనిపిస్తే హాయ్ అన్నయ్య అని అంటూ శ్వేత వెళ్లి అభిని హగ్ చేసుకొని నిన్న మమ్మల్ని బాగా కంగారు పెట్టేశావన్నయ్య. ముఖ్యంగా ఐసుని. నిన్నేమో మగవారిని చదివేసినట్టుగా క్లాసులు పీకింది. ఈరోజు అన్నయ్యని చూడగానే సూపర్ కూల్‌గా మాట్లాడుతోంది శ్వేత. తల నిమురుతూ ఒక స్మైల్ ఇచ్చిన అభి ఐసుని చూస్తూ ఉంటాడు. ఏంటిది? వచ్చినా మాట్లాడడం లేదు. నిజంగానే నా మీద అలిగిందా అని అనుకుంటూ ఉన్న అభి సరే బావ గుడ్ నైట్ అని రంజిత్ అంటే రేపు మార్నింగ్ మీటింగ్ ఉందంట కదా బుజ్జి. ఇంక నువ్వు కూడా వెళ్ళి పడుకో. రేపు మాట్లాడుకోవచ్చని అభి అనడంతో రంజిత్, శ్వేత ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అభి చేతిలో బ్యాగ్ తీసుకున్న ఐసు సైలెంట్‌గా వాళ్ళ రూమ్‌కి వెళ్ళిపోతే ఇప్పటివరకు నీలో అన్ని యాంగిల్స్ చూశాను. ఇప్పుడు నీ కోపం కూడా ఇష్టంగా ఫేస్ చేస్తానులే అని అనుకుంటూ ఉన్న అభి రూమ్‌లోకి వెళ్ళిన ఐసు పడుకోడానికి బెడ్డెక్కుతూ ఉండగా వెనుక నుంచి హగ్ చేసుకుంటాడు. మూతి బిగబట్టి మరీ తన నడుమును చుట్టుకున్న అభి చేతులు విడిపించుకోవాలని ఐసు చూస్తుంటే ఐసు ప్లీజ్ నన్ను కొంచెం సేపు ఇలా ఉండనివ్వురా. నీ టచ్‌ని నేను చాలా మిస్ అయ్యాను అని ఐసు భుజంపై గెడ్డం నిలిపి కళ్ళు మూసుకున్న అభి అంటుంటే అభి చేతులను ఎంతగా ప్రయత్నించినా విడిపించలేని ఐసు తన కోర్లతో కసిగా దొరికిన చోటల్లా ఘాటు పడేలా గిచ్చేస్తుంది. ఒసేయ్ రాక్షసి! నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు. ఈ నైట్ మాత్రం నా నుంచి నిన్ను దూరంగా కదలనివ్వను అని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు అభి. అవును నేను రాక్షసినే. ఇప్పటి వరకు నా రాక్షసత్వాన్ని చాలా సార్లే చూసారు కదా! నన్ను వదలండి అని అక్కడి నుంచి అరుస్తుంది ఐసు. ఉష్ అరవకు పిల్లలు లేస్తారని అభి ఐసు నడుము పట్టుకొని ఒక చేత్తో పైకి లేపి డోర్ లాక్ చేసి లైట్ ఆఫ్ చేసి పిల్లల పక్కన ఉన్న ప్లేస్‌లో ఐసుతో పాటు పడుకొని ఐసుని తన గుండెలపై పడుకోబెట్టుకుంటాడు. అభిగారు నన్ను వదలండి. ముందు కావాలి అంటే నీ స్ట్రైక్ రేపటి నుంచి చేసుకో. నేను కాదనను. ఈ కొంచెం సేపుకి కుదురుగా ఉండు మిర్చి. నేను ఉండను. ఇప్పటి వరకు నేను లేకుండానే పడుకున్నారు కదా! అలాగే ఇప్పుడు కూడా పడుకోండి. మీకసలు
నా ఫీలింగ్స్‌ని అవసరం లేదు కదా! అని ఐసు అంటూ నేను మిస్ అయినప్పుడు దూరంగా ఉంటారు. వద్దు అంటే ఇప్పుడిలా గాలి కూడా ఆడకుండా నన్ను చుట్టుకున్నారు. నాకు ఊపిరి ఆడటం లేదు అభి గారు వదలండి ముందు. సరే వదులుతా ఒక ముద్దు పెట్టు. నీ పప్ నీ పప్పీ లిప్స్‌తో ముద్దు కావాలా? అని అభి గుండెలపై నుంచి తలెత్తిన ఐసు పంటి ఘాటు పడేలా బుగ్గ మీద గట్టిగా కొరికి అభి నొప్పికి చెయ్యి లూజ్ చేయగానే పిల్లలకి పక్కన ఉన్న ఐసు ఆ పక్కకి జంప్ అయ్యి పిల్లల్ని పట్టుకొని పడుకుని కోపంగా అభినే చూస్తూ ఉంటుంది. ఆ రాక్షసి ఇంత గట్టిగా కొరకడానికి ఇదేమైనా చికెన్ ముక్కనా? నా బుగ్గని అని ఐసు నడుంపై గిచ్చుతాడు. మూతి 30 వంకర్లు తిప్పిన ఐసు కళ్ళు మూసుకుంటే ఒక 10 నిమిషాలకు పిల్లిలాగా ఐసు పక్కకి చేరతాడు అభి. అప్పటికే గాఢ నిద్రలోకి చేరుకున్న ఐసుకి అభి రాక తెలియదు. చూడ్డానికి చిన్నపిల్లలా ఉంటావు అనుకున్నా. కోపం వస్తే చిన్నపిల్లల్లా అలుగుతావని ఈరోజే నాకు తెలిసింది మిర్చి అని చిన్నగా తలెత్తి ఐసు బుగ్గపై ముద్దాడి పిల్లలిద్దరినీ కూడా ముద్దు చేసి ఇన్ని రోజులు మిస్ అయిన ముగ్గుర్ని ఒక చేత్తోనే దగ్గరకు లాక్కొని తృప్తిగా కళ్ళు మూసుకుంటాడు. ఉదయమే శ్వేత, రంజిత్ మీటింగ్ ఉందని ఆఫీస్‌కి వెళ్ళిపోతే ఆఫీస్ బాధ్యతలు రంజిత్, శ్వేత ఇద్దరూ చూసుకోవడంతో కొంచెం ఫ్రీ టైమ్ దొరికిన వినయ్ గారు ఇంటి వద్దే ఉంటారు. ఏమ్మా ఐసు ఎన్నింటికొచ్చాడు అభి అని అడిగిన మావగారికి ఎర్లీ మార్నింగ్ 3:30 అవుద్ది మావయ్య అని ఆయన కాఫీ ఇస్తుంటే అప్పుడే దేవుడి గది నుంచి బయటకు వచ్చిన రాజీ గారు నిన్ను అంత పొద్దుటే లేవొద్దు అని ఎన్నిసార్లు చెప్పానైసు. రాత్రంతా పిల్లలతో నీకు సరిగ్గా నిద్రపోతున్నావో లేదో తెలియదు. నైట్ నిద్ర పోకపోతే రోగాలు క్యూ కడతాయి. పైగా వాడు 3:30కి వస్తే ఇంకా నువ్వు ఎక్కడ నిద్రపోయి ఉంటావు? మీ మావయ్యకి అప్పుడే కాఫీలు అని ఇవ్వడానికి నేనున్నాను కదా! నిన్ను నిద్ర మానుకొని ఇక్కడ లేవమని ఎవరూ అనడం లేదు అని కసురుతూ ఉంటారు రాజీగారు. ఇలా అయితే నిన్ను, నీ పిల్లల్ని తీసుకొని మీ ఆయన ఉన్న ఆ ఇంటికి తీసుకొని పో అని ఆర్డర్ వేయాల్సి ఉంటుందని అనగానే వినయ్ గారు, ఐసు ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. సర్లే అత్తయ్య మేము ఉండడం మీకంత ఇబ్బందిగా ఉంటే అలాగే వెళ్ళిపోతానులే మా ఆయన్ని తీసుకొని అని అంటూ సాగదీస్తూ ఐసు అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? అయినా మీరు ఏంటండి కోడలికి అలా సపోర్ట్ చేస్తారు అని అంటూ చిరుకోపంగా అంటున్న రాజీ గారి బుగ్గల్ని లాగుతూ ఉన్న విజయ్ గారు లేకపోతే ఏంటి రాజీ? వాళ్ళు లేకపోతే ఒక్క సెకన్ కూడా ఉండలేవు నువ్వు. వాళ్ళని అక్కడికి పంపుతాను అని అంటే నవ్వు రాదా మరి? వాళ్ళని చూసిన ఐసు నవ్వుతూ తల వంచుకొని సిగ్గుపడడం చూసిన రాజీ గారు కోపంగా వినయ్ గారిని చూస్తూ బుగ్గని పట్టుకొని ఉన్న అతని చేతిని దూరం చేస్తూ చాలండి పిల్లల ముందు ఏంటి ఈ పనులు సిగ్గు లేకుండా అని సిగ్గుపడుతూ ఉన్న ఆవిడ ఫేసు ఐసు చూడలేక కిచెన్‌లోకి వెళ్తున్న ఆవిడనే నవ్వుతూ చూస్తున్న వినయ్ గారు ఏంట్రా ఈరోజు కాలేజ్ లేదా? అని అంటూ ఐసుని అడుగుతారు వినయ్ గారు. ఉంది మావయ్య వెళ్ళాలి అని ఐసు అంటుండగానే లేవగానే బెడ్‌పై ఎక్కడా కనిపించని ఐసుని వెతుకుతూ కిందకు వచ్చిన అభి వాళ్ళ డ్యాడీతో మాట్లాడుతూ ఉన్న ఐసుని ఓరగా చూస్తూ గుడ్ మార్నింగ్ డాడ్ అని అంటాడు. గుడ్ మార్నింగ్ అభి. ఈలోపు అభి రావడం చూసిన ఐషు కిచెన్‌లోకి వెళ్ళిపోగా వినయ్ గారి పక్కనే సోఫాలో కూర్చున్న అభి కొంచెం సేపు బిజినెస్‌ల గురించి మాట్లాడుకుంటుంటారు. అలా రోజులు ముందుకు గడుస్తాయి. ఐసు కాఫీలతో బయటికి వచ్చి హాల్‌లో ఉన్న అభికి, రాజీ గారికి ఇచ్చి తను కూడా కూర్చొని తాగుతారు. డాడ్ ఇంకో ఎల్లుండి అదిర బర్త్‌డేకి మీ బిజినెస్ సర్కిల్‌లో ఉన్న వాళ్ళని పిలిచేసినట్టేనా? ఆ! అభి. అమ్మ ఐసు మీ నాన్న వాళ్ళు ఈరోజు వస్తారన్నారు. ఇంకా రాలేదేంటి? నైట్‌కొస్తున్నారు మావయ్య. అత్తయ్య పాపకి ఈరోజు గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నా. మీరు రావచ్చు కదా! నేను పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటా. మీరు వెళ్ళండి అని రాజీ గారు అనడంతో టిఫిన్స్ చేసి అభి, ఐసు, శ్వేత, రంజిత్‌లు షాపింగ్ స్టార్ట్ అవుతారు. పాపకి, అద్వైత్‌కి స్పెషల్‌గా డిజైన్ చేయించిన డ్రెస్సులు తీసుకున్నాక బుజ్జి నువ్వు మీ ఫ్రెండ్ కూడా మీకు నచ్చిన డ్రెస్ తీసుకోండని అభి ఐసుని చూస్తూ అంటాడు. అంటే అప్పటినుంచి ఇద్దరి మధ్య మాటలు లేవు. అలా ఉంటుంది మన ఐసుకి కోపం వేస్తే. శ్వేత నువ్వు తీసుకో. నాకేమీ వద్దు. ఓయ్! నువ్విప్పుడు డ్రెస్ తీసుకోలేదంటే అస్సలు ఊరుకోను నేను. అభి మాట్లాడుతూ ఉండగానే ఐసు ఏమీ పట్టనట్టుగా పక్కకి వెళ్ళిపోతుంది. తనని చూసి అభికి విసుగొస్తే అభిని చూసి శ్వేత, రంజిత్‌లకు నవ్వొస్తుంది. వెళ్తున్న ఐసు వెనకే వెళ్ళిన అభి అక్కడెవరూ లేకపోవడంతో ఐసు చేతిని పట్టుకున్న అభి కోపంగా చూస్తున్న ఐసుని చూస్తూ ఐసు ఇంకా ఇప్పుడైనా నాతో మాట్లాడవా? మొన్న అభి బర్త్‌డేకి అమ్మ, డ్యాడీగా
మనం ఇలా ఫైటింగ్ చేసుకుంటుంటే అది ఫీల్ అవుతుంది. నా బాధ మీకు అర్థం కావడం లేదా అభి గారు? వస్తాను అన్న మీరు అన్న టైంకే కాదు, ఆ రోజు కూడా రాకపోతే మీకేమైనా జరిగిందేమో అని ఎంత భయపడ్డానో తెలుసా? అని కళ్ళ నిండా చేరిన కన్నీళ్లతో అంటుంది. నాకు తెలుసు కానీ నీకు కాల్ చేసి చెప్పలేకపోయా అని నేను అక్కడ తంతే టెన్షన్ పడ్డా. కానీ ఏం చేయను, నా ప్రొఫెషన్ అలాంటిది. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటూ ఐయామ్ సారీ ఐసు అని ఐసు కన్నీళ్ళు తుడుస్తూ నాకేంటి ఐసు నువ్వు ఏడుస్తున్న ఫీలింగ్స్ వస్తున్నాయని అభి మంద్రంగా అంటూ పంటి బిగువున నవ్వు దాస్తూ అంటుంటే ఆ మాట పూర్తి కాకముందే కోపంగా అభి చేతిని గట్టిగా గిల్లేసి రాక్షస జాతికి అలాగే వస్తాయి అనేసి ముందుకు వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఐసుని చూసి అభి నవ్వుకుంటుంటే వెళ్ళేదల్లా ఆగి వెనక్కి తిరిగి కాల్చేసి చూపులతో అభిని మరొక్కసారి చూసి మళ్ళీ ముందుకు తిరిగి చిన్నగా నవ్వుకుంటూ రంజిత్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఐసు. అక్కడి నుంచి రంజిత్ తను కలిసి కొన్ని థింగ్స్ తీసుకుంటుంటే వాళ్ళని చూసి మొహం నల్లగా పెట్టుకొని బుజ్జి నీకేమైనా కావాలేమో తీసుకోరా. వద్దన్నయ్య. అక్కడి నుంచి స్టార్ట్ అయిన అభి వాళ్ళు తన పర్సనల్ డిజైనర్‌కి కార్ల నుంచే కాల్ చేసి పార్టీ థీమ్ చెప్పి ఐసుకి తనే అనార్కలి డిజైన్ చేయమని చెప్పి శ్వేతకి, అను, కీతుకి పార్టీ వేర్ డ్రెస్‌లు అలాగే అభి, రంజిత్, శివ, విజయ్, వరుణ్‌కి షూట్స్ డిజైన్ చేయాలని చెప్పి వాళ్ళ మెజర్‌మెంట్స్, కలర్స్ చెప్పమని ఐసుకి ఫోనిస్తాడు. తనవే కాకుండా అనుకి, కీతుకి కూడా లాంగ్ గౌన్స్ డిజైన్ చేయమని ఐసుని చెప్పి శ్వేతవి చెప్పమని శ్వేతకి ఫోనిస్తుంది. శ్వేత కూడా స్లీవ్‌లెస్‌ని లెంగ్త్ షార్ట్ గౌన్ చేయమని తన మెజర్మెంట్స్, కలర్స్ చెప్తుంది. నేను శారీ కట్టుకుందాం అనుకున్నా అని అభితో చిన్నగా అంటుంది. నాకు నువ్వు పార్టీకి స్లీవ్‌లెస్ షార్ట్ గౌన్ వేర్ చేస్తూ చూడాలని ఉందని చిన్నగా ఐసుకి మాత్రమే వినపడేలా అంటాడు అభి కన్ను కొడుతూ. నోరు తెరిచి చూస్తున్న ఐసు అలాంటి ఆశలేం పెట్టుకోకండి అని చిన్నగా అంటూ సిగ్గుతో బుగ్గలు ఎర్రగవుతుంటే పక్కకి తిరిగిపోతుంది. నీ దగ్గర నుంచి ఈ ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేశా కాబట్టే ముసలమ్మలా అనార్కలి వేసుకున్నా కొంచెం ట్రెండీగా ఉంటావని అది చెప్పా. అని మూతి బిగించి కోపంగా చూస్తున్న ఐసుని చూసి క్లాసిక్ లుక్‌తో అనార్కలిలో నువ్వు చాలా బావుంటావు మిర్చి. పోనీ కొద్దిసేపు శారీ, తర్వాత అనార్కలి వేసుకో. ఇదేమైనా పెళ్ళా? అన్ని డ్రెస్‌లు మార్చడానికి. అయినా నాకంత ఓపిక లేదు. పోనీ మార్నింగ్ శారీ కట్టుకో గుడికి వెళ్ళేటప్పుడు. ఈవినింగ్ పార్టీకి అనార్కలి వేసుకో అని డ్రైవింగ్ చేస్తూ అంటున్న అభిని చూస్తూ మొత్తానికి పార్టీకి అనార్కలి ప్రిఫర్ చేస్తున్న అభి కోరిక మేరకు పార్టీ డ్రెస్‌నే వేర్ చేయాలని ఫిక్స్ అవుతుంది ఐసు. నెక్స్ట్ గోల్డ్ షాప్ దగ్గర కారు ఆపిన అభి గోల్డ్ షాపింగ్ కూడా అయిపోయాక ఇంటికి స్టార్ట్ అవుతారు. అభి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే వచ్చి ఉన్న కేశవ్ గారి ఫ్యామిలీతో పాటు కృష్ణ గారి ఫ్యామిలీ, కోటేశ్వరరావు గారి ఫ్యామిలీ, అభి వాళ్ళ తాతయ్య గారు, నానమ్మ, ఐసు పెద్దమ్మ, పెదనాన్న అందరూ వచ్చి ఇల్లు మొత్తం ఇప్పుడే కళకళలాడిపోతూ ఉంటే అందరూ అందరినీ పలకరించే పనిలో బిజీగా ఉంటారు. అందరూ వచ్చేశారు. మరి విమల్ అంకుల్ వాళ్ళు ఇంకా రాలేదేంటి మావయ్య అని ఐసు అంటుండగా మేము వచ్చేశామని విమల్ గారు కూడా మాట వినపడడంతో గుమ్మంలోనే ఉన్న విమల్ గారు ఈశ్వరి గారు చూసి అంకుల్ రండి అని ఆంటీ మీ బుగ్గలేంటి ఊటీ వెళ్ళాక కందినట్టున్నాయి అని ఐసు ఈశ్వరి గారి భుజం చుట్టూ చెయ్యి వేసి అల్లరిగా అంటుంటే అందరూ నవ్వేస్తారు. నువ్వు మరీ ఐసు ఉన్న పరువు తీసి పడేస్తున్నావని ఈశ్వరి గారు వాళ్ళ అత్తగారి వెనక్కి వెళ్ళి నిలబడతారు. నాన్న హైదరాబాద్ వచ్చి ఎవరైనా ముందు కొడుకు ఇంటికి వస్తారు. మీరు మాత్రం డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చారు. నాకు మీ మీద కోపంగా ఉంది అని విమల్ గారు కోటేశ్వరరావు గారిని అంటారు. అక్కడికొచ్చి ఏం చెయ్యాలిరా? ఎప్పుడు చూసే మీ మొహాలు తప్ప మనవళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే వచ్చే మనవరాల్ని, వాళ్ళకి పుట్టే మునిమనవల్ని చూడ్డానికి వద్దు అని కోటేశ్వరరావు గారు అంటుంటే, అంటే మీకు కొడుకుల్ని చూడాలని లేదన్నమాట. ఏరా ఇప్పుడు కబుర్లు చెప్తున్నావు. మీ అమ్మకి నీ మీద బెంగ అయింది. ఒకసారి వచ్చి వెళ్ళరా అంటే ఫ్రీ లేదు వర్కుందని ఎన్ని కబుర్లు చెప్తావ్? ఇప్పుడు నన్ను అంటున్నావా? అని వాళ్ళ నాన్నగారు అనడంతో ఇంత పెద్దోడినైనా మీకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నానని విమల్ గారు గొణుక్కుంటూ సైలెంట్ అయిపోతారు. డైరెక్టర్ గారు వరుణ్ ఎక్కడా ఆంటీ అని ఐసు అడగటంతో విజయ్ ఈవెంట్ ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళాడు. ఒక 1 అవర్‌లో వస్తాను అన్నాడు. వరుణ్ కాలేజ్‌కి వెళ్ళాడని ఈశ్వరి అంటూ ఉండగానే శ్యామల అందరికీ కాఫీలు తెచ్చిస్తుంది. రూమ్‌లోకి వచ్చిన ఐసు శివకి కాల్ చేస్తుంది. ఒక రింగ్‌కే కాల్ లిఫ్ట్ చేసిన శివ, ఐసు ఇప్పుడే ఎయిర్‌పోర్ట్‌కొచ్చానురా. ఓకే అన్నయ్య త్వరగా వచ్చెయ్. నువ్వే లేవు ఇక్కడ అని ఐసు శివతో ఫోన్ మాట్లాడుతూ ఉండగానే రూమ్‌లోకొచ్చిన అభి సైలెంట్‌గా వచ్చి వెనక నుంచి ఐసుని హత్తుకుంటాడు. సడెన్‌గా అభి అలా పట్టుకునేసరికి ముందు అరవాలనుకున్నది కాస్త పట్టుకున్నది అభి అని అర్థమవ్వడంతో పెదవులు దాటి రావాల్సిన అరుపుని కాస్త మింగేసి సైడ్ నుంచి కోపంగా అభిని చూస్తుంది ఐసు. ఐసు లైన్‌లో ఉన్నావా? ఆ అన్నయ్య. కీతూ వస్తుందా? అయ్యో నేను పిలవలేదన్నయ్య ఎలాగా? అని కావాలని శివని ఆట పట్టించడానికి ఐసు శివతో మాట్లాడుతుంటే అభి మాత్రం
ఐసు మెడపై తన పెదవుల్ని అదుతూ ఐసుకి మైకం తెప్పిస్తాడు. అభిని కళ్ళతోని కసురుకుంటూ ఉన్న ఐసు, నువ్వు పిలిచావని నాకు తెలుసు గాని వచ్చేటప్పుడు వరుణ్‌తో పాటు రమ్మని, అంటే ఎల్లుండి వాళ్ళ అమ్మ నాన్నతో వస్తానంటుంది. నువ్వొకసారి కాల్ చేసి ఇప్పుడు రమ్మని చెప్పొచ్చు కదా ఐసు. వాళ్ళ పేరెంట్స్ తర్వాత వస్తారులే గాని అని శివ అనడంతో, వద్దులే అన్నయ్య బాగోదు. ఇప్పుడే వస్తే పెద్దమ్మ, పెదనాన్న ఉన్నారు కదా! వాళ్ళు ఏమైనా అనుకుంటారు. అయినా నా ఫ్రెండ్ కోసం ఒకరోజు వెయిట్ చేయలేవా? అని తడబడుతూ అభి తన చెవి వెనక పెదవులు ఆంచడంతో అభి మీసం గుచ్చుకొని ఒక్కసారి అభి నుంచి దూరం జరుగుతుంది. ఐసు బాగానే కవర్ చేస్తున్నావు కానీ అయినా నా కోసం పిలుస్తున్నావా ఏంటి? అది నీ చెడ్డీ ఫ్రెండ్ కదా! అది లేకపోతే ఎలాగా? కాబట్టి వరుణ్ అను వచ్చేటప్పుడు తనని కూడా వచ్చేయమను అని శివ అంటూ ఇంక ఉంటా అనౌన్స్‌మెంట్ అయిపోయిందని కాల్ కట్ చేస్తాడు శివ. కాల్ కట్ అయిపోయిన తర్వాత ఫోన్ టేబుల్‌పై పెట్టి అభి గారు ఏంటి మీరు చేసేది? నేనేం చేశాను? నీ టచ్ మిస్ అయ్యి హగ్ చేసుకున్నా అని యేసుని మళ్ళీ దగ్గరకు తీసుకుంటాడు అభి. అబ్బో! టచ్ మిస్ అవ్వడానికి మీరు నన్ను ఎక్కడ వదులుతున్నారు? గుర్తొచ్చినప్పుడల్లా ఇలా హగ్గు, కిస్‌లతో ప్రాణం తీస్తున్నారు కదా! అయినా ఫోన్ మాట్లాడేటప్పుడు అలా ఎవరైనా చెయ్యొచ్చా? వాళ్ళు ఏమనుకుంటారు? సరే అయితే ఇప్పుడు ఓకే కదా! అని యేసుని ముందుకు తిప్పుకొని తన పెదవులపై పెట్టుకుంటున్న అభి పెదవులకి చెయ్యడ్డు పెట్టి, అయ్యో! అభి గారు అని యేసు అంటూ ఇంటి నిండా చుట్టాలున్నారు. డోర్ వెయ్యలేదు. ఎవరైనా వస్తే అసలు మీరుండే కొద్దీ చిన్నపిల్లాడిలా మారం చేస్తున్నారు తెలుసా? అని ఐసు అంటూ ఉండగానే, ఐసు అన్న రాజీగారి పిలుపు విని అదిగో అత్తయ్య గారు పిలుస్తున్నారు. నేను వెళ్ళాలి అని అభి నుంచి దూరం జరిగిన ఐసు మొహం చిన్నబుచ్చుకొని ఉన్న అభి పెదవులపై తన పెదవులు అద్ది నవ్వుతూ పరుగున రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. రాక్షసి అని నవ్వుతూ అనుకున్న అభి తన ఫోన్ తీసుకొని విజయ్‌కి కాల్ చేస్తాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.